లోకంలో ఉన్నదంతా పెంటగా ఎంచాల. చాలామంది లోకంలో ఉన్నదాన్ని ప్రేమిస్తారు. లోకంలో మరి ఏదైతే ఆస్తులున్నో దాన్ని బట్టి గర్వంగా ఫీల్ అవుతారు. మరి ఇదంతా నాది కాదు, నా దేవునిదే, నేను దేవుని వైపు చూస్తా. అది ఆస్తి ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, ఎవరున్నా కానీ ఉన్నా కానీ లేనట్టుగా అనుకోవాలన్నట్ట. ఉన్నది నాకు లేదు అన్నట్టుగా. మరి నాకు ఉన్నదాన్ని దాని మీదనే బట్టి దాని గురించి ఆలోచించుడు చాలామంది. దాని గురించే గర్వంగా ఫీల్ అవుడు, గర్వపు మాటలు, గర్వపు ఆలోచనలు, క్రియలు ఇలాంటిగా చేస్తూ ఉంటారు. కానీ అది దేవుని దృష్టికి చాలా 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 తప్పు. దేవుని బిడ్డలారా, ఉన్నా కానీ లేనట్టుండాలంటుండు. భార్య ఉన్నా భార్య లేనట్టుండాలి, పిల్లలున్నా పిల్లలు లేనట్టుండాలి, ధనమున్నా ధనము లేనట్టుండాలి. దాని మీద ఆశ పెట్టుకొని దాని మీదనే ఆలోచన, దాన్నే ప్రేమించుడు, దాని గురించే ఆలోచించుడు చాలామంది చేస్తారు ఉంటారు. చాలామంది చేస్తారు. నేను ఎన్నో జాగాల్లో నేను ప్రార్థనకు పోతాను. నేను చెంటి పిల్లలు ఉన్నప్పుడు కూడా ప్రార్థన కట్టి పోతే నేను పిల్లగాళ్ళు ఆదికి రాపు, భార్య ఆదికి రాపు, ఎవ్వరు కూడా నేను చేసేది దేవుని పని, దేవుని గురించే నాకు ఆలోచన, దేవుని గురించే బోధ, దేవుని గురించే ప్రకటించుడు. అంతేగాని ఇంటికి వస్తేనే భార్య పిల్లలను చూసుడు. అంతేగాని నా ఆలోచనలకు కూడా రారు. నా భార్య కానీ పిల్లలు కానీ అలాంటిగా దేవుని సేవ చేశాను. 5 సంవత్సరాలు పిచ్చిలేసినట్టుగా దేవుని చేశాను. దేవుని పని చేశాను. దేవుని బిడ్డలారా, దేవుని సేవ చేశాను నేను. మల్లపూర్ మండలం చుట్టూ ప్రతి గ్రామంలో సువార్త చేశాను.